ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పొలిటికల్ బజ్ అయితే క్రియేట్ అయినట్టు చెప్పొచ్చు. తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరుగుతుంది. ఒకవైపు మేడిగడ్డ, ఇంకొక వైపు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కి సంబంధించి రెండు వేర్వేరుగా ఒక హైక్ అయితే క్రియేట్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఒకవైపు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కి సంబంధించి భారీ బహిరంగ సభ జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పాల్గొంటున్నారు. మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి మేడిగడ్డ పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ. ఇప్పుడు నిన్న శాసనసభ తీర్మానం చేయడం అంటే యునానిమస్ గా తీర్మానం చేయడం అంటే అది మా పార్టీ యొక్క ఘన విజయం. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పజెప్పాలే అనేటువంటి ఒక నిర్ణయము మినిట్స్ లో రాసిన దాన్ని మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఒక రాజకీయంగా డిమాండ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఏదో మీరు అప్పుడు చేసిండ్రు, ఇప్పుడు చేసిండ్రు, తొండి పంచాయతీ మొదలుపెట్టేది. కాబట్టే మేము బహిరంగ సభకు పిలిపించినాం. బహిరంగ సభకు పిలిపించి నల్గొండతో పాటు మహబూబ్ నగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున మరి ప్రజానీకాన్ని కదిలించి ఇది అర్థం చేస్తే మరి రానున్న రోజులపట మా పుట్టగొత్తలు ఉండవని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి నిన్న రేవంత్ రెడ్డి గారు తీర్మానాన్ని పెట్టడానికి ముందుకొచ్చారు. తీర్మానం పెట్టినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా మీరు నిర్ణయాన్ని మార్చుకొని మరి మా డిమాండ్ను అంగీకరించి శాసనసభలో తీర్మానం పెట్టినందుకు. మీరు నిజంగా పెట్టాలని దృష్టి ఉన్నట్టయితే మీరు ఎజెండాలో పెట్టి ఉండాలి. మీరు ఎజెండాలో పెట్టలేదు. నిన్న ఏకదం పట్టుకొచ్చి పెట్టారు. ఇది మా నిర్ణయం అంటే మరి మీరు మొదలే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యే ముందే గవర్నర్ ప్రసంగం అప్పుడే చెప్పాలి కదా. ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నామంటే మేము సభను పెట్టకపోదు. అర్థమైంది కదండి. కాబట్టి ఈరోజు మేడిగడ్డకి ముఖ్యమంత్రి గారు పోయి రావాలి, తప్పేం లేదు. పోయి చూసి రావాలి. ఆడేమైనా తప్పిదాలు జరిగితే దానిపైన విచారించండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. బట్ ఎట్ ది సేమ్ టైం గిదే రాజకీయం చేయొద్దు. కాలం ఆగదు. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ చలికాలం, మళ్ళీ ఎండాకాలం, మళ్ళీ వర్షాకాలం వస్తుంది. మరి దాన్ని ఎట్లా మరమ్మతులు చేయాలి? తెలంగాణ రైతాంగం వడ్ల పంట వైపు మారిండ్రు. ఇలా 1 కోటి ఎకరాలు మరి వరి ధాన్యం పండిస్తున్నారు. కాబట్టి నీళ్లు లేకపోతే వరి ధాన్యం పండదు. కాబట్టి ఈ మేడిగడ్డను ఏదో తప్పు జరిగిందని చెప్పి దానిపైనే మీరు కాలయాపన చేయొద్దు. ఒకటి చాలా ముఖ్యం. ఇది అసలు ముచ్చట గిది ఏందంటే దాన్ని మీరు ఆలస్యం చేస్తే మరమ్మతులు ఏ విధంగా చెయ్యాలని చెప్పి మీరు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఇలా మేడిగడ్డ దగ్గర మీరు తప్పిదం ఏం జరిగింది, ఈ తప్పుని ఏ విధంగా సరిదిద్దాలి అనే నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ పాలనలోనే అన్యాయం జరిగింది. నీటి తరలింపుకు వీళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చేపల పులుసు తాగినరు, జగన్తో అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మీ పత్రికా విలేకరులకు అన్ని విషయాలు తెలుసు. పదే పదే ఆ ప్రశ్న మీకు నిన్న చాలా స్పష్టంగా అసెంబ్లీలో హరీష్ గారు జవాబు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? కాదు అసలు చాలా ఇంపార్టెంట్, వినండి. ఇప్పటికైనా మీ టీవీ ద్వారా ప్రజలకు తెలవాలి. ఏందంటే కేసీఆర్ గారు ఏ నీళ్లు తీసుకోపోమన్నాడు? ఏ నీళ్లు? గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు కాదు. ఆ రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ముఖ్యంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నీళ్లు తీసుకోపోమన్నాడు మాట్లాడారు. కేసీఆర్ ఏ నీళ్లు తీసుకోపోమన్నాడు? జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ఏం చెప్పిండు? కేసీఆర్ గారికి ధన్యవాదాలని చెప్పింది గోదావరి నీళ్లు. తెలివైన వాళ్ళు ఏం చేస్తామండి, సమస్యలు అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకుడు అనేటప్పుడు ఊకద్దంపుడు ఉపన్యాసాలు కాదు. ఆ క్లిప్ తీసుకొచ్చిండ్రు, జగన్మోహన్ రెడ్డి క్లిప్ తీసుకొచ్చి కేసీఆర్ గారు ధన్యవాదాలు, మాకు నీళ్లు ఇచ్చని చెప్పారు. దాని ముందు సెంటెన్స్ ఏంది?
గోదావరి నది జలాలు పుష్కలంగా సముద్రం పాలవుతున్నాయి కాబట్టి గోదావరి నదీ జలాలని కృష్ణాకి తరలిస్తే కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవుతుందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఆ వీడియో ఇలా ప్లే అవుతుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రులు నల్గొండలో మీరు ఎంటర్ కావాలంటే నల్గొండ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇలా క్షమాపణ చెప్తారా, హర్షిస్తారా మీరు చూద్దురు. సార్ ఇదే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కి సంబంధించి 299 టీఎంసీలకు మాత్రమే అంగీకరించారు. ఇదంతా వీరి కుట్రనే అని చెప్పి బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీని మీద ఒక మాటల యుద్ధం అయితే నెలకొన్నదని చెప్పొచ్చు. ఇంకో మీ మీడియా కోసం కావాలంటే ఉండొచ్చు. అసలు వాళ్ళకు అర్థం కాలేదు, సమస్య ఏందో తెలియదు. కృష్ణా నదిలో ఆ రోజు పంపకాలు జరగలేదు. అర్థమైందండి. కృష్ణా ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది. ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మహారాష్ట్ర, కర్ణాటక, సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తీర్పు. తెలంగాణ రాష్ట్రం వచ్చుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2 జూన్ నాడు తెలంగాణ ఏర్పడితే జూలై లోపల లేఖ రాసి కొత్త ట్రిబ్యునల్ ఇవ్వండి. ఇలా 4 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కృష్ణా నది పరివాహ ప్రాంతంలో, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పిటిషన్ ఇసం సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 చట్టం కింద వేసినాం. ఇవన్నీ వాళ్ళకి తెలివ ఏం చేయాలండి. పాపం ప్రజలు మార్పు అన్నారు. అర్థం కాని వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఎట్లా తెలుస్తుంది? సో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ యాత్ర చేస్తున్నటువంటి క్రమంలో మీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయాలు సహజం కదండి. ఆయన నా మీద ఆరోపణ చేస్తాడు, నేను ఆయన మీద ప్రత్యారోపణ చేస్తా, ప్రజలు నిర్ణయం చేస్తారు. మీరు ఎంపీ ఎన్నికల బరిలో నిలిచిడబోతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారా? మీ ప్రచారం స్టార్ట్ అయిందా? ఒకవేళ కాకుంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నేను ఓడిపోయిన తెల్లారి నుంచి స్టార్ట్ చేస్తానండి. 2019 మేలో ఓడిపోయినా కదా, అందుకోసమే గెలిచిన ఎంపీ కంటే నేను ఓడిపోయిన ఎంపీ కరీంనగర్లో ఎక్కువ తిరిగాడు. మొత్తం మీద ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విషయాలను అవగాహన చేసుకోలేకనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది. గతంలో గోదావరి జలాలకి సంబంధించి తీసుకెళ్లమంటే కృష్ణా అని చెప్పేసి అంటున్నారు. కాస్త అవగాహన చేసుకోవాలి. మేడిగడ్డ ప్రాజెక్టుని ఇప్పటికైనా మరమ్మతు చేయాల్సినటువంటి అవసరం ఉంది, రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో ఎవరి ప్రచారాలు వారికి ఉంటాయి. ఓడిపోయిన తెల్లారి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రచారంలో ముందే ఉన్నా అని చెప్పేసి అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.